సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాస్కర్ ఐటీ. సో ఈ వీడియోలో మనము ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేను ముందే రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కాకుండా. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నానంటే ద నేమ్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ప్యాకేజెస్, వేరియబుల్స్, క్లాసెస్ అండ్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ప్యాకేజెస్ కానీ, వేరియబుల్స్కి కానీ, క్లాసెస్కి కానీ, మెథడ్స్కి కానీ ఏవైతే నేమ్స్ నువ్వు యూజ్ చేస్తావో దాన్ని మనం ఏమంటాము? ఐడెంటిఫైయర్స్ అంటాం. సో దేనికి మనం బేసికల్గా ఐడెంటిఫైయర్స్ యూజ్ చేసుకుంటాము? ప్యాకేజ్, ఓకేనా, ఇంపోర్ట్ స్టేట్మెంట్కి, ఓకేనా, క్లాస్ నేమ్కి, వేరియబుల్ నేమ్కి. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం వేరియబుల్ నేమ్స్, ఇవి క్లాసెస్, వేరియబుల్స్కి అయితే మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ప్యాకేజ్ గురించి, ఇంపోర్ట్ గురించి మనం డిస్కస్ చేయలేము. ఓకేనా? బేసిక్గా ఆలోచించండి, ఎందుకంటే ఇది బేసిక్ మనకి థియరిటికల్ పార్ట్లో మాత్రమే నేను మీకు చెప్తున్నాను. కమ్మింగ్ క్లాస్లో మనకి వన్స్ ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, మనకి ఇదంతా క్లారిటీగా తెలుసుకుంటాం మనము. సో జస్ట్ బేసిక్గా తెలుసుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ క్లాసెస్, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మీరు విన్నారు కాబట్టి నేను దీని బేస్లో చెప్తాను. ఓకేనా? సో యాక్చువల్గా మనం అంటే ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మనకి థియరిటికల్ పార్ట్లో బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో అందుకే ముందే డిస్కస్ చేస్తున్నాను. సో ప్యాకేజ్కి మనము ఒక ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇంపోర్ట్కి మనం ఒక ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేసుకుంటాము. క్లాస్కి ఒక ఐడెంటిఫైయర్ అనేది మనము యూజ్ చేసుకుంటాం. ఏ విధంగా? సో నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకోవడానికి మనకు ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ నువ్వేం రాసుకోవాలి? ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి. దాని తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్, అంటే ఇఫ్ మీరు రిక్వైర్డ్ అనుకుంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ లేకుందనుకో ఇంపోర్ట్ స్టేట్మెంట్ మనకి అవసరం లేదు. క్లాస్ అనేది అవసరము, వేరియబుల్స్ అనేవి అవసరము, మెథడ్స్ అనేవి అవసరం. సో ఇవన్నీ ఏ విధంగా రాసుకుంటాం మనము? ఏ విధంగా రాసుకుంటాం? మనకి ఆల్ జావా కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఏ నేమ్. ఈ ప్రతి ఒక్క కాంపోనెంట్స్కి మనకి నేమ్ అనేది అవసరము. ఏ విధంగా? ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రామ్ మనం ఎక్లిప్స్లో రాసుకుందాం. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ రాసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిఫైయర్ అనేది కావాలి. ప్యాకేజ్కి నేను ఒక ఐడెంటిఫైయర్ ఇచ్చినాను. ఏంది? కామ్ డాట్ స్ట్రింగ్. అంటే ఈ ప్యాకేజ్లో నాకు ఒక క్లాస్ అని, ఒక ప్యాకేజ్లో మనము మల్టిపుల్ క్లాసెస్ అనేవి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాను, నేను ప్యాకేజ్ అనే ఒక ఫోల్డర్లో నేను ప్లేయర్ అనే క్లాస్ రాసుకున్నాను. సో దానికోసం మనము ప్యాకేజెస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలనుకున్నా కూడా మనకు ఐడెంటిఫైయర్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంది ఐడెంటిఫైయర్ ఇచ్చిన? నేను ఇక్కడ క్లాస్ అనే ప్రీడిఫైన్డ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఒక ఐడెంటిఫైయర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇంపోర్ట్కి కూడా నేను ఒక ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా మనము ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేసినాం కదా, క్లాస్కి ఒక నేమ్ తీసుకున్నాను, ఆ నేమే ఐడెంటిఫైయర్. క్లాస్ అని ఇచ్చేసి దానికో నేమ్ అనేది తీసుకున్నాను, ఆ నేమే ఐడెంటిఫైయర్. ఆఫ్ ఐ అని ఉంది కదా, సో ఇంట్ అనేది డేటా టైప్, ఐ అనేది ఐడెంటిఫైయర్. ఈ వేరియబుల్ అంటాం కదా మనం ప్రీవియస్ క్లాస్లో, దీన్నే మనము ఐడెంటిఫైయర్ అంటాము. దీన్నే మనము ఐడెంటిఫైయర్ అంటాము. అదేవిధంగా ప్యాకేజెస్కి ఏవైతే నేమ్స్ మనం తీసుకుంటున్నామో దీన్ని కూడా మనము ఐడెంటిఫైయర్గా పిలుచుకుంటాము. మళ్ళీ ఇంపోర్ట్కి మనం ఒక స్టేట్మెంట్ రాసుకోవడానికి ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. దీన్ని కూడా, ఆ స్టేట్మెంట్ని కూడా మనము ఐడెంటిఫైయర్ అని పిలుస్తాము. సింపుల్గా ఏంటంటే క్లాస్కి ఏదైతే నేమ్ యూజ్ చేసుకుంటావో ఆ నేమ్ని మనము ఐడెంటిఫైయర్ అంటాము. ఇప్పుడు డేటా టైప్ అంటే వేరియబుల్కి ఏదైతే నేమ్ రాసుకుంటావో, ఇప్పుడు వేరియబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను రాసుకుంటున్నాను, ఫర్ సపోజ్ నేను ఇంట్ ఆఫ్ ఏజ్. ఇది వేరియబుల్ కదా, బట్ ఒక ఐడెంటిఫైయర్. ఇది ఒకటి ఐడెంటిఫైయర్. నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ప్రతి ఒక్కటి చెప్పినాను క్లారిటీగా. సో మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ క్లాస్ వింటే మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ వేరియబుల్ అనే దానికి నేను ఒక నేమ్ తీసుకున్నాను కదా, ఏమని తీసుకున్నాను? ఆ వేరియబుల్కి ఏజ్ అని తీసుకున్నాను. ఇదేంది? ఒక ఐడెంటిఫైయర్. ఏమని అర్థమవుతుంది మనకి? ఓకే, ఏజ్ అనేది తీసుకుంటున్నాడు. సో ఇది ఒక ఐడెంటిఫైయర్ మనకి. ప్యాకేజ్ ఒక ఐడెంటిఫైయర్, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒక ఐడెంటిఫైయర్. సో ఈ విధంగా మనకి ఐడెంటిఫైయర్స్ అనేవి రాసుకుంటాము. డెప్త్గా ఆలోచించకండి, జస్ట్ బేసిక్గా ఆలోచించండి. బట్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మెథడ్కి మనం ఒక నేమ్ ఇస్తాము, దాన్నే మనం ఐడెంటిఫైయర్ అంటాము. వేరియబుల్కి ఒక నేమ్ ఇస్తాం మనము, ఆ వేరియబుల్ నేమే మనకి ఐడెంటిఫైయర్ అంటాము. ఓకేనా? సో క్లాస్కో నేమ్ ఇస్తాం మనము, ఆ క్లాస్ నేమే ఐడెంటిఫైయర్.
ప్యాకేజెస్కి మనం ఒక నేమ్ ఇస్తాము, ప్యాకేజ్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాము, ఆ స్టేట్మెంటే ఐడెంటిఫైయర్. ఇంపోర్ట్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాము, ఆ స్టేట్మెంటే ఐడెంటిఫైయర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ రాసినాం కదా, ఆల్ జావా కాంపోనెంట్ రిక్వైర్డ్స్ ఏ నేమ్. ప్రతి ఒక్క దానికి మనకి నేమ్ కావాలి. ఇంట్ ఆఫ్ ఏజ్, ఏజ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. క్లాస్ ఆఫ్ హెలో, ఓకేనా, హెలో అంటే ఏంది ఒక ఐడెంటిఫైయర్, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మనము ఐడెంటిఫైయర్స్ రాసుకుంటున్నాం. ఐడెంటిఫైయర్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే దానికి రూల్స్ అనేవి ఉంటాయి, రూల్స్ అనే రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. జావా అనేది సెట్ ఆఫ్ రూల్స్ అని పెట్టింది. నువ్వు ఎలా పడితే అలా నేను నేమ్స్ రాసుకుంటాను, ఎలా పడితే అలా ఐడెంటిఫైర్స్ రాసుకుంటాను అంటే జావా అనేది యాక్సెప్ట్ చెయ్యదు, కంపైల్ కాదు. ప్రీవియస్గా మనం సోర్స్ కోడ్ రాసుకొని కంపైల్ చేసాం కదా, ఆ విధంగా మనకి కంపైల్ కాదు. సో సింపుల్గా రూల్ నెంబర్ వన్ ఏమంటున్నాడు, జావా విల్ అలౌ ద బిలో క్యారెక్టర్ ఫర్ ఐడెంటిఫైయర్స్. ఏమంటున్నాడు, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు మనం ఏ క్యారెక్టర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ నేను నేమ్ ఇచ్చాను కదా, ఈ నేమ్లో నేను ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను యూస్ చేసుకోవచ్చు. క్యాపిటల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, స్మాల్ అయినా నేను యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో థర్డ్ రూల్ ఏంది, 0 నుంచి 9 వరకు నేను ఎలాంటి నంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. నేను ఎప్పుడైతే ఇక్కడ నేమ్ రాస్తున్నానో, ఇక్కడ సార్ ఏజ్ అని రాసుకున్నాను అనుకోండి, ఏజ్ 9 అని రాశాను అనుకోండి, ఇది వ్యాలిడే, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, 0 నుంచి 9 వరకు నేను ఇలాంటి నంబర్స్ అయినా నేను వాడవచ్చు, జావాలో వాడవచ్చు. ఇంకోటి ఏంది, స్పెషల్ సింబల్స్ వచ్చేసి మనకి డాలర్ కానీ అండర్ స్కోర్ మాత్రమే యూస్ చేయాలి, ఓకేనా. డాలర్ ఆర్ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. అదేవిధంగా నేను వేరే సింబల్స్ ఏమైనా యూజ్ చేస్తాను అనుకోండి, అక్కడ ఏం చూపిస్తుంది, మనకి ఎర్రర్ షో చేస్తుంది, ఓకేనా. మనకి ఏం చూపిస్తుంది, ఎర్రర్ షో చేస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి స్మాల్ క్యారెక్టర్స్ టు క్యాపిటల్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు జస్ట్ ఐడియా ఇవ్వడానికి రాస్తున్నాను, ఇప్పుడు ఇంట్ ఆఫ్ నేను ఏజ్ ఈక్వల్స్ టు 20 అని రాసుకున్నాను అనుకోండి, ఓకేనా. ప్రతిదాన్ని నేను మళ్ళీ నోట్ ప్యాడ్లో చూపించలేను, అందుకే నేను దీంట్లో చూపిస్తున్నాను. జస్ట్ అర్థం చేసుకోండి, మీరు నోట్ ప్యాడ్లో ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఇంట్ ఆఫ్ ఏజ్ అనేది 20 అంటే నేను ఇక్కడ స్మాల్ క్యారెక్టర్స్ అనేది ఇచ్చినాను, ఓకేనా. ఇది యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఏం చేసిన దాని తర్వాత నేను ఒక క్యాపిటల్ ఇచ్చిన, యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఏముంది మనకి డాలర్ సింబల్, అంటే 0 నుంచి 9 వరకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా, నంబర్స్. సో 9 అని యూజ్ చేసిన, నాకు ఇక్కడ ఏం ఎర్రర్ చూపిస్తలేదు, ఓకేనా. దాని తర్వాత ఏం చూపిస్తుంది అని ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. సో డాలర్ సింబల్ కాకుండా నేను @ సింబల్ వాడుతున్నాను. చూడండి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు ఎర్రర్ అనేది షో చేస్తుంది, అంటే కంపైల్ అవ్వదు, ఓకేనా. కంపైల్ అవ్వదు ఎందుకు అంటే ఇప్పుడు @ సింబల్ అనేది జావాలో వ్యాలిడ్ కాదు, అంటే ఓకేనా, జావాలో @ అనేది వ్యాలిడ్ కాదు. అందుకనే ఇక్కడ మనకి ఎర్రర్ షో చేస్తుంది, అంటే మనకి కోడ్ అనేది కంపైల్ కాదు. మీరు ప్రాక్టీస్ చేయండి నోట్ ప్యాడ్లో, మీకు అర్థమవుతుంది, ఓకేనా. అదేవిధంగా నేను ఇక్కడ డాలర్ యూజ్ చేసినాను అనుకోండి, అది మనకి ఎర్రర్ ఇక్కడ రాలేదు, ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఏంది, మనకి అండర్ స్కోర్ అనేది నేను యూజ్ చేసినాను, రాలేదు, ఓకేనా. అదేవిధంగా నేను నంబర్ యూజ్ చేసినాను, రాలేదు. నంబర్స్ యూజ్ చేసినాను, రాలేదు. మళ్ళీ నేను డాలర్ సింబల్ యూజ్ చేసినాను, రాలేదు. అంటే ఇవి ఆల్రెడీ జావాలో ఉన్నాయి, అంటే జావాలో మనము ఈ విధంగా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే జావాలో ఆల్రెడీ జావా ఏదైతే అలో చేస్తుందో మనకి క్యారెక్టర్స్ కానీ నంబర్స్ కానీ మనము అవే రాసుకోవాలి. అలో చెయ్యనివి మనం రాసామనుకోండి, మనకి ఎర్రర్ షో చేస్తుంది. గట్ క్లారిటీ. సో ఇది రూల్ నెంబర్ 1. మన రూల్ నెంబర్ 1లో ఏముంటాయి మనకి, స్మాల్ టు క్యాపిటల్, ఓకేనా. ఏ క్యారెక్టర్స్ అయినా మనము యూస్ చేసుకోవచ్చు. 0 నుంచి 9 వరకు ఏ నెంబర్స్ అయినా మనము యూస్ చేసుకోవచ్చు. డాలర్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడాం కదా ఎగ్జాంపుల్స్ అనేవి. సో వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని చెప్పేసి, ఏవి వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్. ఎందుకంటే @ అనేది జావా యాక్సెప్ట్ చేయదు, స్టార్ అనేది యాక్సెప్ట్ చేయదు, డాలర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అండర్ స్కోర్ అనేది డాలర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అండర్ స్కోర్ అనేది మనకి యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రూల్ నెంబర్ 2.
ఐడెంటిఫైడ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. ఓకేనా, మనకి ఏవైతే ఐడెంటిఫైడ్స్, మనం దేన్ని అంటాం ఐడెంటిఫైడ్స్ అనేవి, మనం ప్యాకేజ్కి రాసుకునేవి, ఇంపోర్ట్ స్టేట్మెంట్కి రాసుకునేవి, క్లాసెస్కి రాసుకునేవి, మళ్ళీ వేరియబుల్స్ రాసుకునేవి, మెథడ్కి రాసుకునేవి. సో ఇవేంటివి, ఫస్ట్ మనకి డిజిట్స్తో స్టార్ట్ కావద్దు. ఓకేనా, డిజిట్స్తోని మనకి స్టార్ట్ అవ్వద్దు అన్నాడు. ఓకేనా, డిజిట్స్తో మనకి స్టార్ట్ అవ్వద్దు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇంట్ ఆఫ్ నేను 9 రాసుకున్నాను అనుకోండి, ఇది వ్యాలిడా? సో డిజిట్స్తో స్టార్ట్ అవ్వదని చెప్తున్నాడు కదా, ఇది వ్యాలిడా ఇన్వాలిడా? చెక్ చేద్దాం ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ, ఎర్రర్ షో చేస్తుంది. ఏమంటున్నాడు, ఇన్వాలిడ్ అంట. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఎర్రర్ ఏం చూపిస్తుంది మనకి, సింటాక్స్ ఎర్రర్ అంట, రిలీజ్ టోకన్ అని చూపిస్తుంది. ఓకేనా, మనకి ఇంటర్నల్గా మనం కంపైల్ చేసినప్పుడు మనకి చూపిస్తుంది. ఓకేనా, సో ఇది మనకు బేసిక్గా అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసుకుంటున్నామో అప్పుడు ఇప్పుడు సింపుల్గా నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాను, దాంట్లో మనం వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అవునా కదా, వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినాను. ఇప్పుడు నేను ఐడెంటిఫైర్స్ అని ఇప్పుడు ఎందుకు మాట్లాడినాను అంటే, ప్యాకేజ్ గురించి కానీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ గురించి కానీ మనం మాట్లాడలేం. ఓకేనా, బట్ వేరియబుల్స్ గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు వేరియబుల్స్కి మీకు ఎలా రాయాలో తెలియదు కదా, వేరియబుల్స్ రాసుకోవడానికి కూడా కొంచెం ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్లో మనం రాసుకోవాలి. సో ఇప్పుడు వేరియబుల్ అనేది నేను స్టార్టింగ్, వేరియబుల్ నేమ్ అనేది నేను స్టార్టింగ్ నెంబర్ నుంచి ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు అనేది మీకు అర్థం కావాలంటే నేను ఐడెంటిఫైయర్స్ అనే టాపిక్ ముందుగానే చెప్పాలి. అవునా కదా, సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది ఎందుకు, డిజిట్స్తోని ఐడెంటిఫైర్ అంటే నేమ్ అనేది డిజిట్స్తోనే స్టార్ట్ కావద్దు. ఏదైతే నువ్వు క్లాస్కి కానీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఇస్తున్నావో అది మనకి స్టార్టింగ్లో మనకి నంబర్స్తో ఉండకూడదు, మనకి లాస్ట్లో ఉండొచ్చు బట్ స్టార్టింగ్లో ఉండకూడదు, మిడిల్లో కూడా మనకి ఉండొచ్చు బట్ లాస్ట్లో మనకి ఉండకూడదు. గోట్ క్లారిటీ? క్లారిటీ వచ్చింది ఇది చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ రావద్దు, దీన్ని ఏమంటాం మనం ఇప్పుడు, వ్యాలిడా ఇన్వాలిడా? ఇది ఇన్వాలిడ్. ఓకేనా, సో అదేవిధంగా మనం నార్మల్గా అదే ఈ విధంగా రాసుకుంటే ఇది మనకి వ్యాలిడ్. అవునా కదా, ఇది మనకి వ్యాలిడ్. అంటే ఏమంటున్నాడు స్పెసిఫిక్ ఇక్కడ, మనకి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అనేవి మనకి ఐడెంటిఫైర్స్ రాసుకుంటున్నప్పుడు ఫస్ట్లో మనము నంబర్స్ రాసుకోవద్దు. ఐడెంటిఫైర్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ డిజిట్స్. ఐడెంటిఫైర్స్ ఏవైతే ఉన్నాయో అది డిజిట్స్తోనే మనకి స్టార్ట్ కావద్దు అంటున్నాడు. ఓకేనా, ఇంకోటి థర్డ్ రూల్ ఏంటంటే, మనకి కొన్ని రిజర్వ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. మనకి అరౌండ్ మనకు 53 రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. రిజర్వ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ జావాలో ఆ వర్డ్స్ అనేవి ఆక్యుపైడ్. జావాలో ఆల్రెడీ వర్డ్స్ అనేవి ఆక్యుపైడ్. ఆ ఆక్యుపైడ్ వర్డ్స్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఏదో దానికి అది యూజ్ చేసి ఉంటుంది కదా. ఇప్పుడు క్లాస్ అనే ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం మనము, క్లాస్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు అదే వర్డ్ క్లాస్ అనేది నేను ఐడెంటిఫైర్గా యూజ్ చేసుకుంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? కాదు. కంపైల్ అవుతుందా? ప్రోగ్రామ్ కంపైల్ అవుతుందా మనకి? కాదు. ఎందుకంటే క్లాస్ అనేది ఆల్రెడీ రిజర్వ్డ్ వర్డ్. రూల్ నెంబర్ 3 ఏంది మనకి, జావా రిజర్వ్ వర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ అంటున్నాడు. ఓకేనా, జావా రిజర్వ్ వర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా, సో సింపుల్గా నేను ఏం చెప్తానంటే మీకు ఇక్కడ రిజర్వ్ వర్డ్స్ అని మనం కొడదాం. ఓకేనా, మీకు క్లారిటీ వస్తుంది. సో చూడండి ఇక్కడ కొన్ని రిజర్వ్ వర్డ్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. అంటే నియర్లీ మనకి ఎన్ని ఉంటాయి అంటే రిజర్వ్ వర్డ్స్ అనేవి 53 ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ బైట్ అనేది మనకి ఏంది, డేటా టైప్. అవునా కదా, డేటా టైప్స్లో ఇవన్నీ రిజర్వ్ వర్డ్స్. అవునా కదా, ఇప్పుడు పబ్లిక్ అనేది ఆల్రెడీ రిజర్వ్ వర్డ్. ఇప్పుడు పబ్లిక్ అనే రిజర్వ్ వర్డ్ నేను యూజ్ చేసినాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది నాకు, ఇప్పుడు ఇంట్ ఆఫ్ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ అని యూజ్ చేసిన, ఇక్కడ ఏమొచ్చింది మనకి ఆల్రెడీ రిజర్వ్డ్ వర్డ్ అనేది. ఓకేనా, ఇది అనేది ఆల్రెడీ రిజర్వ్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే అదేవిధంగా సింపుల్ ఇక్కడ మనకు లేనిది ఏముంది,
లేనిది ఇప్పుడు ఫర్ సపోజ్ నేమ్ అనేది లేదు కదా, సి మనకి ఎర్రర్ వస్తుంది ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే నేమ్ అనేది రిజర్వ్డ్ కాదు కాబట్టి, నేమ్ అనేది రిజర్వ్డ్ కాదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది షో చేయదు. సో ఇవి మొత్తం టోటల్ 53 ఉంటాయి. 53లో ఏంటంటే మనకి రిజర్వ్ వర్డ్స్ మొత్తం వచ్చేసి మనకి 53 రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏంటంటే 3 లిటరల్స్ ఉంటాయి. లిటరల్స్ అంటే ఏంటి? వాల్యూస్. ఏవైతే మనం వేరియబుల్స్కి వాల్యూస్ ఇస్తున్నామో దాన్ని మనం లిటరల్స్ అంటాం. ఓకేనా? 50 కీవర్డ్స్ ఉంటాయి, 3 లిటరల్స్ ఉంటాయి. లిటరల్స్ అంటే ఏంది? వాల్యూస్. అవేవి లిటరల్స్ అనేవి? బులియన్లో మనం యూజ్ చేసాం కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ నల్. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ నల్. ఏవి మనకి? ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ నల్. సో ఇవన్నీ లిటరల్స్. లిటరల్స్ అంటే ఏంది? వాల్యూస్. ఏదైతే వాల్యూ ఇస్తున్నావో నువ్వు ఆ వాల్యూస్ అనేవి నువ్వు ఈ విధంగా ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే మనకి 50 కీవర్డ్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూస్తే మీకు ఆటోమేటిక్గా దొరికిపోతాయి. ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నారు కాబట్టి ఆ రిజర్వ్ వర్డ్స్ అనేవి మీకు తెలుసు. బులియన్ అంటే ఏందో తెలుసు, క్యారెక్టర్ అంటే ఏందో తెలుసు, లాంగ్ అంటే తెలుసు, ఫ్లోట్ అంటే తెలుసు, డబుల్ అంటే తెలుసు, వాయిడ్ అంటే కూడా తెలుసు. అవును కదా? ఇవన్నీ వాయిడ్ అంటే మనం మెథడ్లో రాసుకుంటాం. సో ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ అని మనం మాట్లాడలేం కాబట్టి ఈ రిజర్వ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ రిజర్వ్ వర్డ్స్ అనేవి మనము ఐడెంటిఫైయర్గా యూజ్ చేయకూడదు అన్నాడు. ఓకేనా? ఇంకోటి ఏంది? 4th రూల్. ఇప్పుడు మనకి జావాలో ఏంటంటే కేస్ సెన్సిటివ్ అనేది ఉంటుంది. ఓకేనా? జావాలో 4th రూల్ ఏంటంటే కేస్ సెన్సిటివ్. రూల్ నంబర్ 4, కేస్ సెన్సిటివ్. ఓకేనా? ఇప్పుడు కేస్ సెన్సిటివ్ అంటే ఏంది? ఫర్ సపోజ్ కేస్ సెన్సిటివ్ అనేది మనము చూసుకోవాలి జావాలో. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని రాశాను. ఓకేనా? నేమ్ అని రాశాను. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ క్యాపిటల్లో నేమ్ అని రాశాను. రెండు సేమా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బైట్ ఆఫ్ సమ్ ఏజ్ అని ఇచ్చినాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ఏజ్ని ప్రింట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఏం చేస్తాను? మళ్ళీ బైట్ ఆఫ్ మళ్ళీ ఇంకో ఏజ్ తీసుకుంటాను. దీన్ని ఫస్ట్గా సింగిల్ కామెంట్ అనేది యూజ్ చేసుకుంటాను. ఇక్కడ నేను మళ్ళీ ఓకే తీసేసేయండి. సో అదే మళ్ళీ నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో క్యాపిటల్లో ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇది ఇచ్చా. ఓకేనా? క్యాపిటల్ ఏజ్ అనేది వేరే అంటే ఒక ఐడెంటిఫైర్ అనేది నేను క్యాపిటల్లో ఇచ్చా. ఇప్పుడు ఏజ్ అని ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు రెండు సేమా? ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది? మన ఏజ్ని ప్రింట్ చేస్తుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది? ఏజ్నే ప్రింట్ చేస్తుంది. బట్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ఏజ్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ఏజ్ ఏమైనా ఉంది ఇక్కడ? లేదు. సో చూద్దాం ఒకసారి. సో ఏం చేయాలి? నేను ఇక్కడ లొకేషన్లోకి వెళ్ళి ఈ లొకేషన్ కాదు, ఈ లొకేషన్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేస్తే నాకు నా లొకేషన్ వస్తుంది. ఓకేనా? సో జావాసి test.java కంపైల్ అయిందా? వేరియబుల్ ఏజ్ అనేది లేదని చెప్తున్నాడు. కెనాట్ ఫైండ్ సింబల్ ఏజ్. ఎందుకు? రెండు సేమ్ కదా? కాదు. నువ్వు క్యాపిటల్లో ఇచ్చి మళ్ళీ స్మాల్లో ఇస్తా సేమ్ అంటే కాదు, డిఫరెంట్ అనేవి అవి. ఓకేనా? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? స్మాల్ క్యాపిటల్ అనేది సేమ్ కాదు దీంట్లో. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్ సేమ్, స్మాల్ లెటర్స్ అనేవి సేమ్ కాదు. నువ్వు ఇప్పుడు నేమ్ అని ఒకటి వేరియబుల్ నేమ్ అనేది స్మాల్లో ఇచ్చావనుకో, దాంట్లో క్యాపిటల్గా నువ్వు కాల్ చేసినావు అనుకో, అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఇప్పుడు అది ఏజ్ అనేది ఒకటే ఉంది కదా. ఇప్పుడు నేను ఏజ్నే కాల్ చేస్తున్నా కదా, మళ్ళీ కంపైల్ చేస్తా. చూడండి, జావాసి test.java కంపైల్ అయిందా? కాలేదు. ఎందుకు? కేస్ సెన్సిటివ్. ఇక్కడ నేను ఏజ్ అనేది స్మాల్లో ఇచ్చా, ఇక్కడ ఏజ్ అనేది క్యాపిటల్లో కాల్ చేస్తున్నాను. సో అందుకనే అది
కాల్ కావట్లేదు. ఎందుకు రీజన్? కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్మాల్ లెటర్స్‌లో వేరియబుల్ అని డిక్లేర్ చేసి స్మాల్ లెటర్‌లోనే కాల్ చేసినావనుకో అది కాల్ చేస్తుంది. బట్ క్యాపిటల్ లెటర్స్‌లో ఇచ్చి స్మాల్ లెటర్స్‌లో కాల్ చేస్తే కాల్ కాదు. ఎందుకంటే కేస్ సెన్సిటివ్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను చూడండి, ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. జావాసి టెస్ట్ డాట్ జావా. సో కంపైల్ అవుతుంది, జావా స్పేస్ టెస్ట్. మనకు అవుట్పుట్ వచ్చిందా? సో ఇది లాజిక్. గట్ క్లారిటీ? సో మనము ఏం చూసుకున్నాం దీంట్లో? ఇప్పుడు మనకి ఐడెంటిఫైడ్స్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటామో దాని యొక్క రూల్స్ ఏంది. ఇప్పుడే ఎందుకు మనం ప్యాకేజ్ గురించి డిస్కస్ చేయలేము, ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకోలేము కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనము ఎప్పుడైతే వేరియబుల్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు ఆ వేరియబుల్స్ ఎట్లా రాసుకోవాలంటే మనం డిఫరెంట్గా రాసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో రాసుకుంటాం. బట్ ఎలా రాయాలి అనేది చిన్న రూల్స్. ఓకేనా? సో అందుకే ఈ 4 రూల్స్ అని నేను చెప్పినాను. ఐడెంటిఫైడ్స్ టాపిక్స్ ముందే ఎందుకు చెప్పినాను? వితౌట్ డిస్కసింగ్ అబౌట్ ప్యాకేజెస్ అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేయకముందే నేను ఎందుకు డిస్కస్ చేసినానంటే మీకు ఐడెంటిఫైడ్స్ అనేవి ఏ విధంగా రాసుకోవచ్చు అనేది మీకు అర్థం కావాలి. ఓకేనా? సో 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంది మనకి? స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవచ్చు, నంబర్స్లో రాసుకోవచ్చు. బట్ స్పెషల్ సింబల్స్ వచ్చేసి $అండ్ $_ మాత్రమే. ఓకేనా? సో ఇంకోటి ఏంది సెకండ్ రూల్? ఫస్ట్ నంబర్ ఏదైతే ఐడెంటిఫైయర్కి నీకు ఫస్ట్ లెటర్ అనేది నంబర్లో ఉండొద్దు. ఓకేనా? ఐడెంటిఫైయర్ అనేది నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. థర్డ్ రూల్ ఏంది? మనకి రిజర్వ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. 50 రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి, 3 లిటరల్స్ ఉంటాయి. రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంది? కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఏవైతే 50 వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అనేవి ఆల్రెడీ జావాలో యూజ్డ్ వర్డ్స్. అవి ఆ యూజ్డ్ వర్డ్స్ నువ్వు ఐడెంటిఫైడ్స్కి యూజ్ చేసినావంటే యాక్సెప్ట్ కాదు. ఎందుకంటే ఎర్రర్ షో చేస్తుంది. ఆల్రెడీ అది జావాలో రిజర్వ్ వర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు బైట్స్ అని ఇంటీజర్ అనేది రిజర్వ్ వర్డే కదా. ఇంట్ అనేది రిజర్వ్ వర్డే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ ఏమొస్తుంది? ఆల్రెడీ రిజర్వ్ వర్డ్ అని చెప్తుంది. ఓకేనా? రిజర్వ్ వర్డ్ కాకుండా మీరు ఇవ్వాలి. ఫోర్త్లో ఏంది? కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు నేను స్మాల్లో వేరియబుల్ నేమ్ ఇచ్చేసి మళ్ళీ క్యాపిటల్లో కాల్ చేస్తా అంటే కాల్ కాదు. నువ్వు స్మాల్లో ఇస్తావంటే స్మాల్లోనే కాల్ చేసుకోవాలి. క్యాపిటల్లో ఇస్తే క్యాపిటల్లోనే నువ్వు కాల్ చేసుకోవాలి. ఓకేనా? ఐడెంటిఫైడ్స్ అంటే ఏందో అర్థమైందా మనకి? ప్యాకేజెస్కి కానీ, వేరియబుల్స్కి కానీ, క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో, ఐడెంటిఫైడ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో మనము దాన్ని ఏమంటాం? మనము ఐడెంటిఫైడ్స్ అంటాము. కాంపోనెంట్స్. ఓకేనా? దీనికి ఏవైతే ప్యాకేజ్ కానీ, వేరియబుల్స్కి కానీ ఏవైతే నేమ్స్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాము? ఐడెంటిఫైయర్స్ అంటాము. గట్ క్లారిటీ? సో ఐడెంటిఫైయర్స్ కాన్సెప్ట్ కూడా కొంచెం అడుగుతారు అంటే మ్యాక్సిమం అడగరు, చాలా ఇంటర్వ్యూస్లో అడగరు. బట్ చిట్టు పడ్డరు అనుకోండి అడుగుతారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.